శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి శీర్షిక జీవహింస. 1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. అడయార్ థియోసాఫికల్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార సదస్సు జరిగింది. ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. కారణం ఏదైనప్పటికీ జంతువులను చంపడం పాపం అని తీర్మానించారు. కాబట్టి మాంసాహారాన్ని వదిలి అందరూ శాకాహారులుగా మారాలని చెప్పారు. అహింస, శాకాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. ఆ సదస్సు ముగిసిన తర్వాత థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ శంకర్ మేనన్ కొంతమంది పాశ్చాత్యుల్ని పరమాచార్య స్వామివారి అనుమతితో వారి దర్శనానికి తీసుకువచ్చారు. స్వామివారిని కలవాలని ఆ ప్రతినిధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. శంకర్ మేనన్ అందరినీ పేరు, ఊరితో సహా స్వామివారికి పరిచయం చేశారు. వారిని పరిచయం చేసిన తర్వాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామివారు, నా గురించి నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు, నా గురించి వాళ్లకు తెలిసింది చాలు అని అన్నారు. కొంతమంది ప్రతినిధులు స్వామివారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామివారు దానికి అంగీకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న, వైదిక యజ్ఞాల్లో ఇచ్చే జంతుబలిని ఎలా సమర్థిస్తారు, అది పాపం కాదా? అందుకు మహాస్వామివారు, అవును, అది చేయదగిందే, అది పాపం కాదని బదులిచ్చారు. ఇది వినగానే వారందరూ పక్కున నవ్వారు. స్వామివారిని అవమానపరిచారని మేనన్ గారికి కోపం వచ్చింది. వారి వైపు తిరిగి ఆవేశంతో, నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది స్వామివారి ఆశీస్సుల కోసం. మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారని తెలుసుంటే నేను ఈ పనికి పూనుకునేవాడినే కాదు అని అరిచారు. స్వామివారు మేనన్ను శాంతపరిచారు. వాళ్లపై కోపపడవద్దు. వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు. జీవహింస పాపం అని, అది ఏ కారణానికి ఆమోదయోగ్యం కాదనే నిర్ధారణకు వచ్చారు. కానీ నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వారు. నన్ను అవమానపరచాలని వాళ్లకు ఆలోచన లేదు. మనం వారికి అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాలి అని శాంతంగా చెప్పారు. మేనన్ కోపం తగ్గిన తర్వాత మళ్ళా స్వామివారు ఇలా చెప్పారు, ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణశిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకడిని చంపాడు. మరి అతన్ని కోర్టు ఉరితీయడం జీవహింస కాదా? మరి న్యాయమూర్తి చేసింది పాపం కాదా? స్వామివారి మాటలు వారిని ఆలోచనల్లో పడేశాయి. వారు చాలా విద్యావంతులు. సత్యప్రమాణములైన మాటలు స్వామివారు చెబుతున్నారని అర్థం చేసుకుని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూపారు. మరలా మహాస్వామివారు, 4 రోడ్ల కూడల్లో ఒక అంబులెన్స్ వస్తే అందరినీ ఆపి ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్ని ముందుకు పంపిస్తాం. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. వేరొక సందర్భంలో ఒక అంబులెన్స్, ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయనుకుందాం. అక్కడ ముందు అగ్నిమాపక యంత్రాన్ని పంపిస్తాం. అంటే ఒకటి ప్రాణం కంటే 10 మంది ప్రాణాలు గొప్పవి. మరొక సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం, అత్యవసరంలో ఉన్న మిలిటరీ వ్యాను వస్తే ముందు మిలిటరీ మ్యాన్ని పంపిస్తాం. కొంతమంది ప్రాణాల కంటే దేశరక్షణ గొప్పది. కాబట్టి అలాంటి సందర్భాల్లో దేశరక్షణ కోసం కొంతమంది ప్రాణాలను లెక్క చేయం. రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేల మందిని చంపుతాడు. ఒకరిని చంపితేనే మరణదండన విధిస్తే మరి ఆ రాజుకు ఎన్ని మరణదండనలు విధించాలి? కానీ యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటాం. ఈ అన్ని సంఘటనల్లో మనం జీవహింసను ఆమోదిస్తాం. ఇలాంటి నియమాలన్నీ మనం ఏర్పరచుకున్నవే. అలాగే యజ్ఞాల్లో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచ శాంతి కోసం, మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి. వేదం అపౌరుషేయం, అది పరమాత్మని ఊపిరి కాబట్టి ఈశ్వరునికి వేదాలకు భేదం లేదు. వేదం శాశ్వతం, సత్యప్రమాణం. శాస్త్రాయచ సుఖాయచ, వేదాలు శాస్త్రాలు మంచినే బోధిస్తాయి. జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యద. మనం యజ్ఞయాగాదులు చేసి దేవతలను సంతృప్తిపరిస్తే దేవతలకు మనకు సకాల వర్షాన్ని, మంచి జీవితాన్ని ఇస్తారు. కాబట్టి వైదిక యజ్ఞాల్లో చేసే జీవహింస సరైనదే, దానివల్ల పాపం లేదు. వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానం ఉంది. ప్రాచీన బర్హి అని ఒక రాజు ఉండేవాడు. అతను లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. తర్వాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితి పొందినవాడు, ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞయాగాదులు చేయరాదు. కానీ అతనికి వాటిపై ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు. నారద మహర్షి వచ్చి అతనికి జ్ఞానోదయం కలిగించాడు. అప్పటి నుండి అతను యజ్ఞయాగాదులు మానేశాడు. కాబట్టి ఏది హింస, ఏది కాదు, ఎవరేం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే. నువ్వు నేను కాదు, మనకు వేదమే ప్రమాణం. చెట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికీ తెలుసు. విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళా ఎన్నో విత్తనాలను ఇస్తుంది. కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే.
కాయగూరలు ఆకుకూరలు తినడం కూడా జీవహింసే కదా. అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు. జ్ఞానులు ఎండుటాకులు, నీరు, గాలి తీసుకుని బతికేవారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వీటన్నిటి వల్ల మనకు తెలిసిందేమిటంటే కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. కాబట్టి అహింస అనేది వారి వారి ఆశ్రమాన్ని బట్టి పాటించాలి. గృహస్థు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే హింస పాపం కాదు, ఇది వేద ప్రమాణం. ఇట్టి నియమాలను మనం ఉల్లంఘించరాదు. జై జై శంకర, హర హర శంకర. సర్వేజన సుఖినో భవంతు.